జయ హోమాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. 24/10/1963. ఈరోజు వర్షపు జోరు హెచ్చింది. రాత్రంతా వర్షం పడటమే కాకుండా కాలువ పొంగి దాని చుట్టుపక్కల ఉన్న పొలాల మీదుగా వస్తూ దారిలో ఉన్న చెరువును కూడా కలుపుకొని ఆవరణాన్ని సమీపించింది గంగాభవాని. అమ్మ డాబా మీదికి వచ్చి నీటిని చూస్తూ ఆనందంతో నవ్వుతూ, రా గంగా రా అంటూ ఎంత అల్లరి చేసిందో. స్నానానికి వెళ్తున్నప్పుడు కూడా రా వరదా రా అంటున్న అమ్మను మా బెండాకుల పూజతో సపర్ణం చేస్తున్నారు అన్న అన్నయ్య, వరదా రా అంటావేమిటమ్మా? వర అంటే వరములు, దా అంటే ఇచ్చేది అని కదా. ఆ వరములు ఇచ్చేవారు మీరే ఉండగా ఇంకా ఎవరిని పిలుస్తున్నారు? అపరాహ్న వేళకి నీటి మట్టం పెరిగి ఆవరణలో పల్లంగా ఉన్న నేలంతా నీటితో నిండిపోయింది. ఇప్పుడు డాబా పక్కనే ఈ ఏడాది నూతనంగా నిర్మిస్తున్న పునాదుల అంచు వరకు నీరు పెరిగింది. సాయంత్రానికి డాబాకు అటువైపు ఉన్న తోట మునిగిపోయింది. అమ్మ దగ్గరకు వచ్చే జనసంఖ్య ప్రతి ఏడాది పెరగటంతో అంతక్రితం అమ్మ ఇంటి సమీపంలో ఉన్న వంటశాల విశాలంగా లేదని, క్రితం ఏడాది అమ్మ ఇంటికి దాదాపు 100 గజాల దూరంలో నిర్మించిన డాబా ప్రస్తుతం భోజనశాలగా ఉపయోగపడుతున్నది. ఈ సంవత్సరం మళ్ళీ మరో డాబా దాని పక్కనే నిర్మిస్తున్నారు. అమ్మ పిలిచిందే చాలనుకుని అమ్మ ఇంటి ముఖద్వారమును సమీపిద్దామని ఉత్సాహంతో గంగ ముందుకొస్తున్న కొద్దీ ఆవరణలో ఉన్నవాళ్ళు ఇళ్ళు మునిగిపోతాయేమోనని భయపడ్డారు. అమ్మ సాయంత్రం డాబా మీదకొచ్చి 4 వైపులా చూసింది. ఎటు చూసినా పచ్చని పైరులతో కళకళలాడుతున్న వసుధను కప్పివేస్తూ ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నది గంగ. అమ్మ కిందికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తూ గంగాభవానికి పసుపు కుంకుమలతో ఆవరణలో ఉన్న అక్కయ్యలను అన్నయ్యలను అందరినీ పూజ చేయమన్నది. మందిరంలోకి వెళ్ళాక అచ్చగా పసుపు కుంకుమ రవిక గుడ్డతోనే కాక బంగారం కూడా వేయమన్నది. అలాగే నామం చేస్తూ పూజ చేసి పళ్ళు పూలు పసుపు కుంకుమ రవికగుడ్డ బంగారం అక్షతలు నీళ్లల్లో వేశాము. ఇవాళ అమ్మను గరికతో పూజ చేశాము. అమ్మకు ఆరోగ్యం బాగుండనందువల్ల రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవార్లు దగ్గుతూనే ఉన్నది. 2 గంటల ప్రాంతంలో అమ్మ లేచి మందిరంలోకి వచ్చింది. మందిరం చుట్టూ రంధ్రాలున్న అల్లిక గల తడిక కావడంతో జల్లు పడుతున్నది. అక్కడ పడుకున్న వారి మీద వర్షపు జల్లు పడకుండా ఏర్పాటు చేయించి ఇంట్లోకి వెళ్ళి పడుకున్నది అమ్మ. తెల్లవారుజామున సుప్రభాత పఠనం కాగానే మాకు దర్శనమిచ్చింది. అమ్మ 8 గంటలకే స్నానం చేసి మందిరంలోకి వచ్చింది. మేము పూజకి సిద్ధం చేయలేదు. రాత్రి నీటి మట్టమే కాకుండా ప్రవాహ వేగం హెచ్చి ఊళ్ళోకి నీళ్లు ప్రవేశించాయి. మేము భయపడినంత జరిగింది. ఇళ్లలోకి పక్కనే ఉన్న మువ్వల సత్యం హోటల్లోకి నీళ్లొచ్చాయి. 7వ మైలురాయి వంతెనను తాకుతున్నాయి. వంతెన మీదకు రాలేదు. దానికి పల్లంగా ఉన్నవైపు రోడ్డంతా మునిగిపోయింది. ఎంత వరద వచ్చినా అమ్మ వాకిలి వరకు రాలేదు. ఇంటి చుట్టూ నీటి ప్రవాహమే. ఈ జల ప్రవాహంలో అప్పుడప్పుడు తలలు పైకెత్తి మాయమయ్యే పాములు. అమ్మ ఇంటి దగ్గర నుండి డాబా దగ్గరికి రావాలంటే భయంగా ఉంది. అమ్మ ఉండగా భయమేమిటని ఉత్సాహంగా ఆ నీటి ప్రవాహంలో తిరిగేవాళ్ళం. సింగుపాలెం తాతయ్య అమ్మ కోసం తెప్ప కట్టారు, అమ్మను ఆ నీళ్లల్లో తిప్పాలన్న కోరికతో. అమ్మ స్నానం చేస్తూ అన్నపూర్ణను ఎగతాళి చేస్తూ, నీకు ఒక పేరు పెట్టాను కనుక్కో అన్నది అల్లరి చేస్తూ. అన్నపూర్ణ చెప్పమ్మా అని గొడవ చేసింది. చివరకు ఎన్ని అక్షరాల మాట అని అడిగితే 4 అన్నది అమ్మ. మేము ఎవ్వరము కనుక్కోలేకపోయాం. స్నానం అయ్యి లోపలికి వచ్చిన చిన్న పాపాయిలా అల్లరి చేస్తూనే ఉన్నది అమ్మ. కరపత్రాలు వేయిస్తానని, సంవత్సరాది నాడు తలంటి పోసి కొత్త చీర పెట్టి నామకరణం చేస్తాను, శ్లిష్టా మాచమ్మ గారి మేనకోడలు నామకరణము అని చెప్తాను అన్నది. అన్నపూర్ణ అమ్మ చేస్తున్న అల్లరికి ఆనందిస్తూ అమ్మ చేత ఉపదేశం చేయించుకోవాలని అనుకున్నది. అమ్మను ఉపదేశం చేయమని వేడుకున్నది. ఈ ప్రదేశంలో ఏ దేశాలు లేవు అన్నది అమ్మ. ఒక్కటే సందేశం, సందేహ నివృత్తి అయినదే సందేశం. నీకు సందేహ నివృత్తి కాలేదు కనుక వైదొలుగు, ఈ ప్రదేశంలో ఉండదగవు అన్నది సరదాగా అమ్మ.
అమ్మ ఇవాళ 4 గంటలకే లేచింది. ఒంట్లో అంత సరిగా లేనందువలన సుప్రభాత నగర సంకీర్తన అవగానే మళ్ళీ పడుకున్నది. మంచి నిద్ర పట్టిందట. అమ్మ మంచం దగ్గర 4-5 కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నిద్రలో ఉన్న అమ్మ, కిష్టయ్య తాతయ్య వచ్చాడా అని మరొకసారి సెలవుల్లో రా అన్నది. ఎక్కడ ఏం జరుగుతున్నదో, అమ్మ ఇప్పుడు ఎక్కడున్నదో అని అక్కడున్న వాళ్ళు అనుకుంటున్న మాటలు అమ్మకు వినిపించాయి. ఏమిటి మీరు అనుకునేది అంటూ లేచిందమ్మ. నీ సంగతి కాదమ్మా అన్నారు రాధాకృష్ణారెడ్డి. మందిరంలో హార్మోని వాయిస్తున్నారు. అది వింటూ అమ్మ, విసుగు లేకుండా ఎప్పుడూ ఎట్లా వాయిస్తున్నాడో అట్లా ఎప్పుడూ వింటుంటే అన్నది. అమ్మ ముఖం కడుక్కుంటుండగా వలివేరు రెడ్డి గారు వచ్చారు. అమ్మ ఆయనను చూసి, ఏం నాన్న ఎట్లా ఉన్నది, వరద తగ్గుతున్నదా? తగ్గుతుందిలేమ్మా అన్నాడతను. నాన్న మీ పురి వడ్లు అమ్మారా అడిగిందమ్మ. అమ్మలేదమ్మా. అమ్మబోకండి నాన్న, అయినా మీరున్నారుగా, నాకేం పర్వాలేదు అన్నది తిరిగి. మేమేం చేస్తామమ్మా, తుమ్మకొయ్యలున్నట్లుగా తెప్పలు కట్టండి అని. మీరే తెప్పలైతే అన్నదమ్మ. మేమెట్లా తెప్పలమవుతాము? అంతే నాన్న, మొన్న నువ్వు తెప్పవి కాలా అన్నదమ్మ. అదేంటమ్మా అట్లా అంటావు? భగవంతుడికి మానవులను తెప్పలమెట్లా అవుతాం? మానవుడు లేనిదేముంది, మానవునితోనేగా మాధవుడి పని, వీడు లేనిది వాడికేం పని అన్నది. ముఖం కడుక్కోవడం పూర్తయింది. కాసిన చల్లని మంచినీళ్ళు ఇవ్వండర్రా అని మంచినీళ్ళు తీసుకొస్తే ఆ నీళ్లను అమ్మ 2 పాదాలు అని చెప్పే మంగళసూత్రాలపై వేసి కళ్ళకద్దుకొని ఆ తీర్థం 3 సార్లు తీసుకున్నది. ఈ తీర్థమేగా నాన్న నన్ను పావనం చేసేది. ఈ తీర్థంతో నేను పావనమైతే మీకు తీర్థం వేయడానికైనా అర్హత కలుగుతుంది. మిమ్మల్ని పావనం చేయలేకపోయినా అన్నది. తరువాత బొట్టు పెట్టుకుంటుండగా పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నయ్య, అసలు బొట్టు దేనికమ్మా అని అడిగాడు. అమ్మ, అలంకారం కోసం, గుర్తు కోసం అంటూ భృకుటి స్థానాన్ని చూపిస్తూ, ఎందుకో ఇక్కడ పెడితే అందమనిపిస్తుంది అంటూ, విధవలు కూడా విభూదో ఏదో ఒకటి పెట్టుకుంటారు చూడు అంటూ పెట్టుకుండే స్థానాన్ని చూపించింది. అయితే అడ్డంగా పెడతారు కదమ్మా అన్నారన్నయ్య. అడ్డంగా పెట్టినా అక్కడ కలవాలి. అమ్మా, చాదు పెట్టుకుంటారు కదమ్మా. నాకు సహించదు, తినే వస్తువులాగా అన్నదమ్మ. నాకు కుంకుమే. చాదు మైల వచ్చినప్పుడే పెట్టుకుంటారు. కొంతమంది పసుపు కూడా రాసుకుంటారు. కుంకుమ పసుపుతో తయారైనప్పటికీ కుంకుమ పెట్టుకోరు. బొట్టు లేకపోవడం చూడగానే పల్లెటూళ్ళల్లో మైల వచ్చినట్లున్నదేమ్మా అని అడుగుతారు అన్నదమ్మ. కృష్ణవేణమ్మగారు వచ్చి, అమ్మా, ఈ పూట గజేంద్రమ్మ నవ్వుతూనే ఉన్నది అన్నది. అమ్మ, నిన్న పొద్దున ఎందుకేడ్చింది పాపం? ఎవరేడ్చినా నాకు బాధ లేదు కానీ ఎందుకో అది ఏడిస్తే బాధగా ఉంటుంది. కృష్ణవేణమ్మ ఏడ్చినా అంత బాధ అనిపించదు. ఎందుకంటే ఏదైనా హరిదాసు గారికి చెప్పుకుంటుంది. పాపం, అదెవరికి చెప్పుకుంటుంది అన్నది. చెప్పుకోవాల్సిన వాళ్ళకే చెప్పుకుంటుంది అంటే అమ్మకే అని. కొద్ది క్షణాలు ఆగిన తర్వాత, ఒక్క కన్నీటి చుక్క ఎంత వరదలైందో చూడండి అన్నదమ్మ. సుమారు 5 గంటలై ఉంటుంది. స్నానానికి నీళ్లు తోడమంది అమ్మ. స్నానం చేసి హాల్లోకి వచ్చి కూర్చుంది. చిదంబరరావు తాతగారు వ్రాసిన విగ్రహారాధనను ఆంజనేయ శర్మగారు చదువుతూ ఉంటే దానిని కొంచెంసేపు విన్నది. ఒక ఇంగ్లీష్ పుస్తకం తీసుకుని వెంకటేశ్వరరావు అన్నయ్యకు ఒక వాక్యం చూపెట్టి, ఇది చదువు నాన్న అని చేతికిచ్చింది. అది చూచి ఆంజనేయ శర్మగారు, అమ్మా, ఏం రాదంటావు కదమ్మా, ఏమిటో వాక్యం తీసి చూపెట్టావు కదమ్మా, ఏం లేకపోతే ఎందుకు చూపిస్తావు? ఏమిటో పద్ధతి, చూపిస్తున్నావు కదూ. దానికి అమ్మ, అదే నా పద్ధతి, ఏమీ రాకపోయినా ఏదో ఒకటి తీసి చూపించేటప్పటికీ ఏదో వచ్చుననుకుంటారని అని ఆంజనేయ శర్మగారిని పద్యాలు చదవమన్నది. పూర్తయ్యాక పిల్లలందరినీ ఎక్కిరిస్తూ హాస్యంతోనూ వినోదంగానూ అల్లరి చేస్తూ ఆనందింపజేసింది. స్నానం చేసి
శ్వేతాంబరధారిణి అయి నుదుట వైష్ణవ బొట్టు పెట్టి కిరీటాలంకార శోభిత అయి చిరుతలు కుడి చేతిలోనూ ఎడమ చేతితో తంబూరాను మీటుతూ అమ్మ ద్వారం నుండి వేదిక వరకు పరచబడిన చీరల మీద చల్లబడిన పుష్పాలను పావనం చేస్తూ మందగమనయ్యి అందంగా వచ్చి అలంకరించబడిన సింహాసనంపై ఆసీనయింది. అమ్మను చూసిన మాకు అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఆనందాశ్రువుల మధ్య ఒక అన్నయ్య మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అన్న శ్లోకం చదివారు. ఆ దివ్యరూప సందర్శన భాగ్యం మాకే కాదు, అందులైన రాఘవన్నయ్యకు కూడా లభించింది. అందుకే ఆయన నోటి నుండి తంబుర చిటికెలు సుమహారంబులు శ్వేతాంబరంబు రమణీయ కిరీటంబు సుభాషలతో జగదంబ మహాద్యుతులు వెలయ దర్శనమొసగెన్ ఆసువుగా వెలువడింది. రోజు అమ్మ పూజ చూడటానికి వచ్చిన ఊళ్ళో పిల్లలు, సరస్వతీదేవి ఫోటో కూడా ఎరగని వయస్సులోని పిల్లలు అదిగో సరస్వతీదేవి వస్తోంది అని ఆనందంతో కేకలు పెట్టారు. మాకు వాళ్ళని చూసి ఆశ్చర్యం వేసింది. సుప్రభాతం, సంధ్యావందనం చదివే పుస్తకాలను అమ్మ పావన పాదముల వద్ద ఉంచారు. అక్కడ కూర్చున్న వారందరిపై కృపాదృష్టిని వర్షింపచేస్తున్న అమ్మ 10 నిమిషాలయ్యాక కాలు మీద కాలు వేసుకొని అర్ధ నిమీలిత నేత్రంతో సర్వాన్ని ఒక్కసారి పరికించి చూసి 5 నిమిషాలుగా కన్నులు మూసుకొని స్తబ్దతగా ఉండి కొన్ని క్షణాలు ఏ దిగంతాలనో అవలోకిస్తున్నట్లుగా నిలిచిపోయింది. మరలా కొంత సమయం అయ్యాక మామూలు స్థితిలోకి వచ్చింది. ఆ సరస్వతీదేవి స్మృతి పథంలో శాశ్వతంగా ఉండాలని నమస్కరించాను. రాఘవన్నయ్య, రాధన్నయ్యలను అమ్మ దగ్గరకు పిలిచి తన అలంకరణను వారి చేత తాకించి పేర్లు చెప్పింది. మనం కన్నులతో దర్శిస్తే వారు స్పర్శతో తృప్తి పొందారు. అమ్మ చరణాలను చేమంతి పూలతో పూజించాం. కొబ్బరికాయలు కొట్టి హారతి వెలిగించాం. అమ్మ అందరికీ తీర్థం వేసి ఇంట్లోకొచ్చింది. అమ్మ ఎర్రచీర కట్టుకొని సాధారణంగా పూజకి హాల్లోకి వచ్చింది. రోజుకొక రకం ఆకు చొప్పున చేశాం కదా, ఇవాళ అన్ని రకాల ఆకులు కలిపి తెచ్చాం. బచ్చల తీగ పూలమాలలుగా అలంకరించాం. కేవలం పాదపూజ కాకుండా సర్వాంగ పూజ చేశాం. దద్దోజనాన్ని నివేదనకిస్తే నన్నింత కష్టపెట్టి పూజ చేసి చివరికి ఏం పెడుతున్నారో చూడు, దద్దోజనమేనా అంటూ కొద్దిగా నోట్లో వేసుకుంది. భాస్కర్రావు అన్నయ్య వాళ్ళు బొబ్బట్లు, వడపప్పు, పానకం చేయించారు. ఆ గిన్నె ముందర పెడితే బొబ్బట్లు ముందు ఒక్కొక్కటే కొరికి తరువాత బొత్తి బొత్తిగా కొరికింది. వడపప్పు తినడం చేతకాందానికి మళ్ళీ నోటి నిండా మూతి నిండా పోసుకోవడం. ఏంటో ఈ అర్థం కాని చిన్నపిల్లల అల్లరి. మాకది ఆనందంగానే ఉన్నది. నివేదనలు అయ్యాక హారతిచ్చాం. రాధన్నయ్యకి అమ్మ చక్రంలాగా పెద్ద బొట్టు పెట్టింది. 3 రోజుల నుంచి పెద్ద పెద్ద బొట్టు పెడుతోంది ఆ అన్నయ్యకు అమ్మ. 3 గంటలకి సింగుపాలెం తాతయ్య, అక్కడ పూజ చేసుకున్న పిల్లలు అందరూ తెప్ప కట్టడం అయిందమ్మా అని పిలిస్తే అమ్మ కాసేపు వస్తానని మరి కాసేపు రానని మారాన్ చేస్తూ లేచి రోజారంగు చీర కట్టుకొని 3:20 ఇంటి నుండి బయలుదేరింది. కుర్చీలో కూర్చోబెట్టుకొని అమ్మను తీసుకువెళ్తున్నప్పుడు వెంబడి వెళ్తూ పాదాలకు పాలాభిషేకం చేసి పసుపు, కుంకుమ, గంధంతో అర్చన చేస్తూనే అమ్మను తెప్ప మీద ఎక్కించి టెంకాయలు కొట్టి హారతిచ్చాం. అవి తెప్ప తిరణాళ్ళు. ఆ తెప్పను నలువైపులా అన్నయ్యలు పట్టుకొని మోస్తూ నామం చేస్తూ చాలా దూరం వెళ్ళారు. అమ్మ మధ్య మధ్య ముసుగు వేసుకుంటూ తీస్తూ రమ్మని ఎదురుగా ఉన్న వాళ్లతో కేరింతలు కొడుతూ చిలిపితనంగా నవ్వుతూ అగణితమై తన లీలలను చూపిస్తోంది. అమ్మ తెప్పను మోస్తున్న ఆనందంతో ఉన్న అన్నయ్యలు తెప్ప ఎటు వెళితే అటే తమను వెంబడిస్తున్న పాములను మాత్రం గమనించలేదు. కాళ్ళకి చుట్టుకుపోతున్నా మెత్తగా తగులుతున్న అవి వరిపైరనుకున్నారట. చుట్టుప్రక్కల ప్రదేశమంతా తిరిగి తిరిగి 2 గంటల తర్వాత డాబా అంటే వాత్సల్యాలయంను సమీపించింది తెప్ప. వరి ఆకులను కాలికి వేసుకొని పురి పేనుతూ నవ్వుతోందమ్మ. ఇక్కడ ఇవన్నీ చూస్తున్న మా ఆనందానికి అవధుల్లేవు, సంతోషానికి పరిధుల్లేవు. ఫోటోలు తీశారు. అమ్మ పడుకుంటే చూడాలని ఉన్నదన్నాం. మా కోరిక నెరవేర్చింది.
తెప్ప మళ్ళీ ఒక చుట్టు తిరిగి వచ్చింది. కొత్త ఇంటికి ఒకవైపు నుంచి బయలుదేరి మరొక వైపుకు వచ్చారు. ప్రదక్షిణం చేసినట్టయింది. ఈ తెప్ప ఉత్సవానికి ఏదో కారణం ఉందనుకున్నాం. ఆ గంగాభవాని ఆనందానికి అంతే లేదు. గంగ ఉత్సాహం పెరిగింది. అమ్మ పేనిన పురిని ఉండగా చుట్టి సుబ్బారెడ్డి గారి చేతిలోకి విసిరేసింది. అమ్మ బులాకి పెట్టుకోకపోయినా బులాకి ఉన్నట్లే కనిపించింది. అమ్మను తెప్ప నుంచి దింపి యథావిధిగా కుర్చీలో తీసుకొచ్చి ఇంటి దగ్గర గడపలో దింపారు. ఎర్రనీళ్లు తీసి టెంకాయ కొట్టారు. ఈ వరద వలన ఊరి ప్రజలకు కలిగిన లాభనష్టాల మాట ఏమో కానీ మేము కనువిందుగా తెప్ప ఉత్సవం చూడగలిగాం. ఇట్లాంటి వరద 50-60 సంవత్సరాల క్రిందట వచ్చిందట. తర్వాత ఇదే రావడమని అమ్మ చెప్పింది. అమ్మ స్నానం చేసి శ్వేతవస్త్రధారి అయి మందిరంలోకి వచ్చింది. మేము మళ్ళీ పూజ చేసుకోవాలి కదా. సంధ్యావందనం కాగానే తులసి దళాలతో పూజ చేసుకుని టెంకాయ కొట్టి హారతిచ్చాం. శాయమ్మగారు రవ్వలడ్లు చేశారు. ఈ పూట నైవేద్యం పెట్టాక పని మీద ఆమె యువతలకొస్తే ఆతృతగా వాటిని ఒళ్ళో పోసుకుని ఆమెకి కనబడకుండా 10 ఉండలు తీసి దాచేసిందమ్మ. ఆమె రాగానే ఇంక అందరికీ పెట్టుకో ప్రసాదం అంటూ వస్తున్న నవ్వును ఆపుకుంటున్నది. అమ్మ పరిస్థితి చూస్తే అందరికీ నవ్వొస్తుంది. నవ్వితే ఆమె కనుక్కుంటుందేమోనని నవ్వడం ఆపుకున్నాం. అందరికీ పెట్టింది కానీ ఇంకా చాలేదు. ఏం చేయాలి? ఆమెకా సమస్య. వాళ్ళకి పెట్టావా వీళ్ళకి పెట్టావా అని అమ్మ అడుగుతున్నది. ఏడిపించి నవ్విస్తూ చివరికి అన్నాలు తిని పడుకోండి, వరద ఇంకా ఎక్కువ అవుతున్నదట అంటూ తను ఆరుబయట కాసేపు అటు ఇటు పచారులు చేసి లోపలికొచ్చి పడుకున్నది. అట్లా ఒక 5 నిమిషాలు పడుకున్నదో లేదో ఏదో నైవేద్యం తీసుకొచ్చారు. ఏం చేస్తుంది మరి? లేచి వాకిట్లోకి వచ్చింది. నివేదన చేసి హారతిస్తుంటే అమ్మ అక్కడున్న వాళ్లతో కలిసి పాత మందిరం వైపు వెళ్ళి, నాన్న వాళ్ళకి వాళ్లే హారతిచ్చుకుంటున్నారు చూడండి అంటూ తిరుగుతూ హారతి కాగానే జై కొడుతుంటే అమ్మ కూడా జై జై అంటూ నినాదాలు చేస్తూ చిన్నపిల్లలకి మళ్ళీ వచ్చి సాధారణ స్త్రీలాగాను అల్లరి పిల్లవలే ఎవరో శనగపప్పు తెస్తే అందరికీ పంచింది. 25వ తేదీ అష్టమిన బొప్పాయి ఆకుతో పూజ చేశాం. సాయంత్రం ఆ వరదలోనే శేషగిరి రావన్నయ్య మరొక అన్నయ్య పూలతో వచ్చారు. అన్నయ్య సప్తమి నాడు 8000 చేమంతి పూలతో పూజ చేద్దామనుకున్నారు. అమ్మ చెయ్యలేవు అన్నా కూడా పంతంగా చేస్తానన్నారు. కానీ వరద రావడం వల్ల ఆయన రాలేకపోయారు. రోజు 7వ మైలు రాయి దాకా వచ్చి నీటి ఉధృతం తగ్గకపోవడం చూసి వెనక్కి తిరిగి వెళ్ళేవారుట. చివరికి ఇవాళ సాహసించి పూండ్ల రేటూరు మార్గం నుండి ఆ వరద నీటిలో ఈదుకుంటూ వచ్చారు. 26న నవమి నాడు అన్ని ఆకులతో తులసి దళాలతో పూజ చేశాం. అమ్మ 9 రోజులు కిరీటధారిణి అయి పూజకు వచ్చింది. దశమి రోజు ఉదయం పూజా సమయంలో అమ్మ మమ్మల్ని మంత్రపుష్పం చదవమన్నది. మేము సుప్రభాతం సంధ్యావందనం నేర్చుకున్నాం కానీ ఇంకా మంత్రపుష్పం వరకు రాలేదు. అమ్మ 2-3 సార్లు అన్నది మంత్రపుష్పం చదవమని. అమ్మ అలా ఎందుకంటోంది అనిపించింది. సాయంత్రం జమ్మి వృక్షానికి పూజ చేస్తారు కదా. అమ్మ ముఖద్వారానికి ఎదురుగా జమ్మి చెట్టు కొమ్మ పాతాము. అక్కడే అమ్మకి పూజ చేశాం. మధ్యాహ్నం హైదరాబాద్ నుండి వచ్చిన అన్నపర్తి కృష్ణశర్మ అన్నయ్య పూజ చేశారు. పూజ అయ్యాక ఆయన మంత్రపుష్పం మా చేత కూడా చదివించారు. మంత్రపుష్పం నేర్చుకోమని అమ్మ మాతో అన్నది. ఈ పూట ఆయన చదివారు. ఆలోచిస్తే అందుకే అమ్మ అనుంటుందని అనిపించింది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ 10 రోజుల గురించి మాకు లభించిన అవకాశానికి ఎంత గర్వంగా ఉన్నదో. జయ హో మాతా.